అందమైన చెరువులో 3 చేపలు ఉండేవి. అవి చాలా మంచి స్నేహితులు. అందులో మొదటి చేప చాలా తెలివైనది. రెండవ చేప ఆలోచించే అలవాటు గలది. ఏదైనా సమస్య వస్తే తనని తాను రక్షించుకునే ఆలోచన తనకి ఉంటుంది. మూడవ చేప నిర్లక్ష్యంగా ఉంటుంది. ఏదైనా జరిగినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా ఉంటుంది. అలా 3 చేపలు చెరువులో హ్యాపీగా జీవిస్తూ ఉండేవి. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు మత్స్యకారులు చెరువుకి వస్తారు. వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటారు. ఇందులో చేపలు చాలా ఉన్నాయి, రేపు వచ్చి మనం పట్టుకుందాం అని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలు మొదటి చేప వింటుంది. అది భయపడకుండా తెలివిగా ఆలోచిస్తుంది. వెళ్ళి వెంటనే మిగతా 2 చేపలకి చెబుతుంది. నేను మత్స్యకారులను మనల్ని పట్టుకుంటారని విన్నాను, రేపు వచ్చి మనల్ని పట్టుకుంటారంట, మనము వెంటనే వేరే నదికి వెళ్ళిపోదాం అని చెప్తుంది. కానీ ఆ 2 చేపలు వినవు. చూద్దాంలే, వాళ్ళు వచ్చిన వరకు ఏదో ఒకటి చేద్దాం అంటాయి. కానీ మొదటి చేప, మీరు ఇక్కడే ఉండండి, అయితే నేను వెళ్ళిపోతాను, నేను వేరే నదికి వెళ్ళిపోతాను అంటూ వేరే నదికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఆ మత్స్యకారులు వలలు తీసుకొని వస్తారు. ఆ చేపల్ని పట్టుకోవడానికి వస్తారు. ఆ 2 చేపలు భయపడతాయి. ఇప్పుడు ఏం చేద్దాం, నిన్న మనం కూడా ఆ చేపతో వెళ్ళిపోయి ఉంటే బాగుండు అనుకుంటాయి. మత్స్యకారులు వలలు వేస్తారు. ఆ 2 చేపలు వలలో చిక్కుకుంటాయి. అయితే మత్స్యకారులు బతికున్న చేపల్ని ఒక టబ్బులో, చనిపోయిన చేపల్ని మళ్ళీ తిరిగి నదిలో పడేస్తారు. అది గమనించిన రెండవ చేప ఆలోచిస్తుంది. నేను చనిపోయినట్టు నటిస్తే నన్ను కూడా నదిలో పడేస్తారు అని ఆలోచించి ఊపిరి బిగబట్టి చనిపోయినట్టు నటిస్తుంది. ఆ మత్స్యకారులు ఆ చేప చనిపోయిందని నదిలో పడేస్తారు. అలా రెండవ చేప ప్రాణాలతో బయటపడుతుంది. కానీ మూడవ చేప ఎలా తప్పించుకోవాలో తెలియక మత్స్యకారులకు చిక్కుతుంది. మొదటి చేప ముందు జాగ్రత్తగా వెళ్ళిపోయి ప్రాణాలు కాపాడుకుంది. రెండవ చేప ఆలోచించి తెలివిగా ప్రాణాలు కాపాడుకుంటుంది. కానీ మూడవ చేప నిర్లక్ష్యంతో తన ప్రాణాలని కోల్పోతుంది. ఇందులో నీతి ఏంటో తెలుసుకుందామా? ఆపదను ముందే గుర్తించి జాగ్రత్త పడితే ప్రాణాలు కాపాడుకోవచ్చు. నిర్లక్ష్యం మన నాశనానికి కారణమవుతుంది. Thank you for watching this video. Please like, share, subscribe to BRR TV channel. Thank you.